हरि ओम श्री गुरुभ्यो नमः। ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ తెలియజేస్తూ, దివ్యాత్మ స్వరూపులారా, జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు శృతియుక్తి అనుభవపూర్వకముగా అంతరార్థముగా రచించినటువంటి శ్రీ స్వరాజ్య భగవద్గీతలోని ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగం. అందులో భాగంగా పాండవ సైన్యంలోని బలాన్ని గురించి దుర్యోధనుడు ద్రోణాచార్యునికి విన్నవించాడు. ఈరోజు తన యొక్క సైన్య బలం ఏమిటో ద్రోణాచార్యునికి దుర్యోధనుడు విన్నవిస్తున్నాడు. అనగా కౌరవ సైన్యంలోని ముఖ్యమైనటువంటి వారి యొక్క పేర్లు ప్రస్తావిస్తూ వారి యొక్క బలాన్ని తెలియజేస్తున్నాడు. అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ మామకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ ద్రోణాచార్య, ఎవరు నా యొక్క సైన్యమునకు నాయకులో వారిని నీకు తెలియుట కొరకై చెప్పుచున్నాను. ఎవరైతే మన వారిలో కార్యము చేత శ్రేష్ఠులో వారిని తెలుసుకొనుము అంటున్నాడు. చూడండి ఎంత విచిత్రమో. ద్రోణాచార్యుడు తన వైపు ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు, మరి ఆయనకు తెలియదా? అయినా కూడా నీవు తెలుసుకొనుము అని చెబుతున్నాడు. అంటే ఆజ్ఞాపించే విధంగా ప్రవర్తిస్తున్నాడు. గురువులను ఆరాధించేవాళ్ళు, గురువులను ఆజ్ఞాపించేవాళ్ళు, ఈ ఇద్దరిని మనం పరిశీలిస్తే ఎవరు గొప్పవారో అర్థమవుతుంది. పెద్దలను ఆజ్ఞాపించి వ్యవహరించే వాళ్ళకు కానీ పెద్దలను ఆరాధించే వారికి తారతమ్యం ఎంతో ఉంటుంది. అందువల్ల ఇక్కడ అభిమానధనుడైనటువంటి దుర్యోధనుడు విన్నవిస్తున్నాడు ద్రోణాచార్యునికి. శిష్ఠుడు అంటే సదాచార సంపన్నుడు, విశిష్ఠుడు అంటే మిక్కిలి సదాచార సంపన్నుడు. ఎందువల్ల అంటే కొంతమంది కేవలం ఆచారాల్లోనే కర్మకాండలోనే ఉంటారు. అట్టి ఆచారాలలో కర్మకాండలో ఉండి మోక్షము కూడా సిద్ధిస్తుందని నమ్ముతారు. అలా నమ్మే వాళ్ళందరూ ఎలా ఉంటారో ఈ కౌరవ సైన్యంలో తెలియబడతారు. ధర్మార్థ కామములనడు ద్రోణకృప అశ్వత్థామ భీష్ములు, శబ్దగ్రహణము చేయు కర్ణుడు, ఎవరు చెప్పినను పరిశీలింపకనే నమ్మునటువంటి వికర్ణుడు, విస్తారముగా వినియున్న అనుభవ జ్ఞానము లేని భూరిశ్రవుడు, నా కొరకు జీవితములను వదిలినవారు. విచారిస్తే ముందు వస్తుంది ఈ విషయం. తన కొరకు జీవితాలనే త్యాగం చేసిన వాళ్ళుగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అంటే మనస్సును తృప్తిపరిచే కోసం, మనస్సును ఆనందపరిచే కోసం జీవితాలనే బలి చేసుకుంటున్నారు లోకంలో. మనస్సు అంటే మలినాంతఃకరణం కదా. మరి అట్టి మనస్సు యొక్క కోరికలు తీర్చడానికి జీవితాన్నంతా వెచ్చించే వాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. అందుకే మనస్సు చెప్పినట్టు విన్నవాడు సామాన్యుడే, మహాత్ములు చెప్పినట్టు విన్నవాడే గొప్పవాడు. అందువల్ల లోకంలో ఇలాంటి తారతమ్యాలు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. అందుకే దుర్యోధనుడు చెప్పే మాటల్లో మనం అంతరార్థం గ్రహించాలి. అది భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. అదే భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. అది ఓ ఆచార్య, మీరు భీష్ముడును కృపుడును యుద్ధమునందు జయముగల కృపాచార్యుడును అశ్వత్థామయును వికర్ణుడును ఆ ప్రకారమే సోమదత్తుని సుతుడగు భూరిశ్రవుడును ఉన్నారు. వీళ్ళని గురించి తెలుసుకొనుము అని ద్రోణాచార్యునికి విన్నవిస్తున్నాడు. భీష్ముడు అంటే భివేత్ తస్మాదితి భీష్మః, భివేత్ తస్మాత్ ఇది భీష్మః, ఇతని వలన భీతి నొందుదురు కనుక భీష్ముడు. అది ఎందువల్ల అంటే ఈ భీష్ముని యొక్క పాత్రను మనం కొంచెం విచారించినట్లయితే భీష్ముడు కేవలం అందరినీ పెంచి పెద్ద చేసి వాళ్ళను గొప్పవాళ్ళుగా చేయాలన్న తపనే గాని తన గురించి ఆలోచించి మోక్షం అనే మార్గాన్ని అవలంబించలేకపోయినాడు. లోకంలో మన పూర్వీకులు కూడా చాలామంది అలాగే తమ పిల్లల కోసం పిల్లల కోసం ఈ విధంగా పాటుపడి ఆ మోక్ష మార్గాన్ని పయనించలేకపోయే వాళ్ళంతా ఈ భీష్మాచార్యులు లాంటి వాళ్ళే. ఇంకా భీష్మాచార్యుడు అంటే చెప్పుకున్నాం కదా, తాత ముత్తాతలు పెట్టిన ఆచారం. ఈ ఆచారకాండలోనే మునిగి ఆ ఆచారమే మనకు సద్గతి నొందిస్తుందని నమ్మి ఉండేవాళ్ళు వాళ్ళు దేనికోసం భయపడతారంటే మోక్షము నొందుట కష్టమని, సంకల్పములు జయించుట కష్టమని, ఆ సోహంభావ ధ్యానములో ఉండి కైవల్యము పొందడం సాధ్యం కాదని ఈ విధంగా భీతి నొందేవాళ్ళు. ఇలాంటి భీభత్సం కలిగించేటువంటి ఒక విధాయకం ఏదైతే ఉందో దాన్ని భీష్మత్వము అన్నారు. ఇక రెండవది కర్ణుడు. కరోతి శబ్దగ్రహణం కర్ణః కృన్కరణే, కరోతి శబ్దగ్రహణం కర్ణః కృన్కరణే. శబ్దములు గ్రహణము చేయునది కర్ణము అనగా శబ్దమును గ్రహించు శ్రోత్రేంద్రియమే కర్ణుడు. ఎందుకంటే మనకు మహాభారతంలో చెవులో నుండి పుట్టినవాడు కర్ణుడు అని మనం కథలో చెప్పుకుంటాం. కుంతీదేవి యొక్క కన్యత్వాన్ని చెరచకుండా చెవిలో నుండి పుట్టినవాడు కర్ణుడు అని మనం చెప్పుకుంటాం. చెవిలో నుండి పుట్టినవాడు కర్ణుడు అంటే ఇప్పుడు చెవిలో ఏం పుడుతుంది? మహాత్ములు చెప్పినటువంటి ఒక శబ్దానికి అనుగుణంగా జ్ఞానం పుడుతుంది. ఆ జ్ఞానం ఎలా ఉంటుంది? శత్రువర్గాన్ని పోరాడగలిగే కవచంగా ఉంటుంది. అంటే విన్నటువంటి యొక్క శబ్దజాలములో జ్ఞానం అనే కవచం ఇమిడి ఉంటుంది. అందువల్ల ఈ శబ్దగ్రహణం చేసేటువంటి యొక్క కర్ణుడు, శ్రోత్రేంద్రియమే కర్ణుడు. ఇతడు మనస్సగు దుర్యోధనునికి ప్రధానమంత్రి. అదే ఎందుకంటే కర్ణుడు చెప్పినట్టే ఈ మనస్సనబడే దుర్యోధనుడు వింటాడు. అవును కదా. ఇప్పుడు మనం ఏది వింటామో ఆ శబ్దానికి అనుగుణంగా మన మనస్సు ప్రవర్తిస్తూ ఉంటుంది. అందువల్ల శబ్దగ్రహణము చేయువాడు కర్ణుడు. సమితింజయుడు. సంభూయ ఇయంతి గచ్చంత్యత్రేతి సమితి ఇన్ గణౌ. సంభూయ ఇయంతి గచ్చంత్యత్రేతి సమితి. ఇచ్చట లెస్సగా కదియుదురు కనుక సమితి. ఇట్టి కదయుటను జయించువాడు సమితింజయ. కదయుట అనగా పోవుట. ఇప్పుడు శబ్దానికి అనుగుణంగా మన మనస్సు పోతూ ఉంటుంది. ఆ పోయేదాన్ని నియంత్రించేవాడు. అందువల్ల అట్టివాణ్ణి సమితింజయ అంటారు, దాన్ని జయించినవాడు కనుక.
తర్వాత కృపుడు. కృపుడు అంటే కృపయంతే అనయా కృప, కృప కృపాయాం, దీని చేత దయచేదురు గనుక కృప. అది చతుర్వర్గములలోని అర్థమే కృపాచార్యుడు. అర్థమనగా ప్రయోజనము. అది ప్రయోజనమును బట్టియే దయచూపుదురు. కృపాచార్యుడు అంటే ఎంత ఇస్తే అనగా తన ప్రయోజనాన్ని బట్టి కృప చూపేవాళ్ళు కృపాచార్యులు. ద్రోణాచార్యుడు అంటే వక్ర మార్గాన్ని ప్రోత్సహించేవాడు. భీష్మాచార్యుడంటే తాత ముత్తాతలు పెట్టిన ఆచారం. కృపాచార్యుడంటే తనకు ప్రయోజనం ఉంటే, తనకు ప్రయోజనం కలిగిస్తే కృప చూపే వాళ్ళంతా కృపాచార్యుడు. ఇలాంటి కృపాచారత్వం ఆ వైపు ఉన్నది. తర్వాత అశ్వత్థామ. అశ్వరూపేణేంద్రియాన్యస్మిన్ తిష్టంతీత్యశ్వత్థః ష్ఠాగతి నివృత్తౌ. అశ్వరూపేణ ఇంద్రియాన్ అస్మిన్ తిష్టంతీత్యశ్వత్థః. ఈతని యందు గుర్రముల వలె ఇంద్రియములు ఉన్నవి కనుక అశ్వత్థము. అది కామమే అశ్వత్థాముడు. మనస్సనుడు దుర్యోధనుడి మిత్రుడు అశ్వత్థాముడు. అందుకే అశ్వత్థామ అంటే అశ్వములంటే గుర్రములు, గుర్రములంటే వేదాంత పరిభాషలో ఇంద్రియములు. ఇంద్రియములకు కోరిక కలిగించి పరిగెత్తింపజేసే అటువంటి ఒక విధాయకం గలవాడు అశ్వత్థాముడు. ఇతడు దుర్యోధనుడికి పరమ మిత్రుడు. అవును కదా, మనస్సనబడే దుర్యోధనుడు ఇంద్రియాల యొక్క ప్రేరణ చేత దేన్నైనా జయించవచ్చుననే భావన కలిగి ఉంటారు. అందుకే ఈ ద్రోణ, భీష్మ, కృప, అశ్వత్థామ ఇవే చతుర్వర్గాలు, అంటే చతుర్విధ పురుషార్థాలు. దీన్నే మనము ధర్మము, అర్థము, కామము, మోక్షం అంటాం. ధర్మం అంటే ద్రోణాచార్యుడు, అర్థం అంటే కృపాచార్యుడు, కామం అంటే అశ్వత్థామ, మోక్షం అంటే భీష్ముడు. అది అందువల్ల భీష్ముని యొక్క స్వరూపము మోక్షము, అంటే అది పరమ పురుషార్థము. మానవుడి యొక్క జీవన విధానానికి ఉపకరించేవి అర్థ, కామ. అది దానికి ముందు ధర్మాన్ని ఉంచుకుంటే ఈ అర్థకామాలు పరిధిలో ఉంటాయి. ధర్మాన్ని విడిచి కేవలం అర్థకామాల్లోనే ఉన్నాడనుకో, అసలు ధర్మమే తెలియనప్పుడు వాడికి మోక్షం ఎందుకు సిద్ధిస్తుంది? అందువల్ల మోక్షాన్ని పొందాలంటే ధర్మాన్ని ముందుంచుకొని అర్థకామాలను స్వీకరించవచ్చు. అలా అర్థకామాలను స్వీకరించినప్పుడు ధర్మయుక్తంగా అర్థం ఉంటుంది, ధర్మయుక్తంగా కోరికలు ఉంటాయి. ధర్మాన్ని ముందు పెట్టుకోక ఈ అర్థకామాలు మాత్రమే కోరుతూ ఉంటే అతనికి ధర్మ విషయమే తెలియనప్పుడు మోక్షాన్ని పొందే అవకాశమే ఉండదు. అందువల్ల ధర్మం అంటే ద్రోణుడని, అర్థం అంటే కృపుడని. అర్థం అంటే ప్రయోజనం, ప్రయోజనం కోసమే కదా కౌరవ పక్షంలో చేరింది. అందువల్ల అర్థం అంటే కృపాచార్యుడు, కామం అంటే అశ్వత్థామ, మోక్షం అంటే భీష్ముడు. అందుకే మోక్షాన్ని పొందడానికి భయపడతారు, ఈ అర్థకామాలకు లోనైపోతారు. ఈ ధర్మం అనబడే దాంట్లో కేవలం ద్రోణ ధర్మాన్ని ఆశ్రయించేవాళ్ళు, కృష్ణ ధర్మాన్ని ఆశ్రయించేవాళ్ళు తక్కువ, ద్రోణ ధర్మాన్ని ఆశ్రయించే వాళ్ళే ఎక్కువ. అంతే కదా. ఇప్పుడు ద్రోణ ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు కౌరవ సైన్యం, కృష్ణ ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు పాండవ సైన్యం. అందుకే లోకంలో అప్పుడు కానీ ఇప్పుడు కానీ ధర్మ మార్గంలో అనగా కృష్ణ ధర్మంలో పయనించే వాళ్ళు తక్కువే, జ్ఞాన మార్గంలో మోక్ష మార్గంలో పయనించే వాళ్ళు తక్కువ. ఈ అర్ధకామాలకు చిక్కి వక్రించే అటువంటి ఒక మార్గాన్ని అవలంబించి తాత ముత్తాతలు పెట్టిన ఆచారాన్ని అవలంబిస్తూ పోయేవాళ్లే లోకంలో ఎక్కువ. అందువల్ల ఇవన్నీ మనం అంతరార్థంగా గ్రహించితే మనం ఏ మార్గములో ఉన్నామో అర్థమవుతుంది. మనం కృష్ణ ధర్మంలో ఉన్నామా, మరి ద్రోణ ధర్మంలో ఉన్నామా? మరి ద్రోణ ధర్మంలో ఉంటే ఏమవుతుంది, మరి కృష్ణ ధర్మంలో ఉంటే ఏమి సిద్ధిస్తుంది అన్నటువంటి ఒక విషయం ఈ ప్రథమ అధ్యాయంలోనే మనకు అర్థమవుతుంది.
అందువల్ల అశ్వత్థామ అంటే ఇతని యందు గుర్రముల వలె ఇంద్రియములు ఉన్నాయి గనక అశ్వత్థము. కామమే అశ్వత్థాముడు. అది మనస్సనుడి దుర్యోధనుడి మిత్రుడు అశ్వత్థామ. అది తర్వాత వికర్ణుడు వివిధములైన శబ్దములను గ్రహించువాడు. ఎవరేమి చెప్పినా నమ్ముతాడు. ఆధ్యాత్మిక జ్ఞానమునందు ఇంకా నిలుకడ లేనివాడు. వికర్ణుడు అంటే ఎవరేం చెప్పినా వింటాడు, కానీ ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిలకడ లేనివాడు. లోకంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరేం చెప్పినా వింటారు, కానీ దేన్ని కూడా వాళ్ళు ఆచరించక ఉంటారు. అందువల్ల వికర్ణుడు అంటే ఆ కోవకు చెందినవాడు. భూరిశ్రవుడు శ్రవణం శ్రవ సుశ్రవణే, వినుట శ్రవణము. ఏదైతే వింటామో దాన్ని శ్రవణం అంటాము. సుశ్రవణము అంటే వినగలిగిన దాన్ని వినడమే సుశ్రవణము అనబడుతుంది. వినకూడి అన్ని వినుచు, చూడరాని చూస్తూ, పడరాని పాటలు పడకూడదు. అందుకే మానవుడు వినవలసినయే వింటే అనవలసినయే అంటాడు, చూడవలసిందే చూస్తే చేయవలసిన దాన్నే చేస్తాడు. ఈ వినకూడని విని, అనకూడని అని, కనకూడను కని, పడరాని పాటలు పడేవాళ్ళు ఈ కోవకు చెందిన వాళ్లే. అందువల్ల భూరిశ్రవుడు అంటే లెస్సగా వినినవాడు భూరిశ్రవుడు. ఇప్పుడు భూరి అంటే గొప్పగా, విరాళము అంటారు, భూరి విరాళము అంటారు. విరాళం అంటే ఇచ్చినవాడు, భూరి విరాళము అంటే గొప్పగా తగినంత ఇచ్చినవాడిని భూరి విరాళం ఇచ్చినవాడిని అంటాం. అట్లాగే శ్రవుడు అంటే విన్నవాడు. భూరి శ్రవుడు అంటే ఎంతో విన్నవాడు. విన్నాడే గాని బ్రహ్మనిష్ట లేదు, పైపెచ్చు విన్నాననే దురభిమానం గలవాడు. అది భూరిశ్రవుడు అంటే అనేకంగా విన్నవాడు, అనేకంగా శ్రవణం చేసినవాడు. శ్రవణం చేశాడు, మననం చేశాడు, మంచిదే, కానీ బ్రహ్మనిష్ట లేదే. అది బ్రహ్మనిష్ట అంటే ఆ విన్నదాన్ని, చదివిన దాన్ని ఆచరణ రూపంలో పెట్టి ఆత్మసాక్షాత్కారం పొందగలిగే సాధన ఏదైతే ఉందో దాన్నే బ్రహ్మనిష్ట అంటారండి. అట్టి బ్రహ్మనిష్ట లేనివాడు, సాధన లేనివాడు ఎన్ని వింటే నీ ప్రయోజనం? అందువల్ల పైపెచ్చు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎంతో విన్నాననే దురభిమానం వాళ్ళలో ఉంటుంది. ఈ విధంగా మనం విచారించితే లోకంలో ఎంతో విన్నానయ్యా, నేను చాలామంది చెప్పంగా విన్నానని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. విన్నాడు, కానీ ఏ ఒక్కదాన్ని ఆచరించకపోతే ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమీ లేదు. అందువల్ల ఇది కౌరవ సైన్యంలోని బలాన్ని తెలియజేస్తున్నటువంటి ఒక విధాయకం. అందుకే ఈ ధర్మార్థ కామ మోక్షములకు చిక్కిన వాళ్ళు ఈ విధంగానే ప్రవర్తిస్తారు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందువల్ల అంటే ఈ ధర్మము మోక్షము ఇరుతీరములుగా ఉంటుంది. భీష్మద్రోణ తటాజయద్రథ జల గాంధార నీలోత్పల. ఈ శ్లోకం మనకు సంస్కృత మహాభారతంలో ఉంటుందండి. భీష్మద్రోణులు ఇరుతీరములు. ఆవలి వైపు మోక్షం అనే తీరము భీష్ముడు, ఈవలి వైపు ధర్మం అనే తీరము ద్రోణాచార్యుడు. మరి ఈ ధర్మము కృష్ణధర్మంగా ఉంటే మోక్షం సునాయాతంగా కామాన్ని, అర్థాన్ని దాటి పొందవచ్చు. కానీ ఆ ధర్మం వక్రించే విధంగా ఉంటే, కర్మకాండలోనే ఉంటే, ఆచారకాండలోనే ఉంటే మోక్షాన్ని పొందలేడు. అందువల్ల అట్టి మోక్షం అనే తీరాన్ని పొందడానికి ఈ ధర్మం అంటే ఏమిటి, అర్థం అంటే ఏమిటి, కామం అంటే ఏమిటి, అసలు మోక్షం అంటే ఏమిటి, ఈ ద్రోణుడు అంటే ఏమిటి, కృపుడు అంటే ఏమిటి, అశ్వత్థామ అంటే ఏమిటి, భీష్ముడు అంటే ఏమిటి, ఇంకా కర్ణుడు, వికర్ణుడు ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ ఎవరు అసలు? నిజంగా విచారించితే మహాభారతంలో పోరాడిన వీరులందరూ మానవ హృదయంలో ఉన్నటువంటి ఒక వృత్తులే. అందుకే జీవశతకంలో మహానుభావుడు ఒక గొప్ప పద్యాన్ని లోకానికి అందించాడు. భారత సమరము తనలో పోరెడి అజ్ఞాన జ్ఞాన పోరాటంబౌ, ధీరులు దీనిని దిలిసియు పోరుట నిజ భారతమౌ పురుషులు జీవా. భారత సమరము తనలో పోరెడి అజ్ఞాన జ్ఞాన పోరాటంబౌ.
ధీరులు దీనుని తెలిసి, బుద్ధిమంతులైన వాళ్ళు దీన్ని తెలియగలిగితే వాళ్ళలో నిజమైన భారత యుద్ధం జరుగుతుందంటాడు. ఎందుకంటే మానవ జీవితమే మహాభారతం. మానవ హృదయంలో జరిగే సత్యాసత్య జ్ఞానాజ్ఞానములకు జరిగే యుద్ధమే మహాభారత యుద్ధము. మరి ఆ యుద్ధాన్ని మనము ధర్మయుక్తంగా చేసినట్లయితే మోక్షమనే పదమును పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ కౌరవ సైన్యంలోని వృత్తులన్నీ, ఈ కౌరవ బలాన్ని ద్రోణాచార్యునికి దుర్యోధనుడు విన్నవిస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ కౌరవ బలము కన్నా పాండవ బలము మిన్న. పాండవ బలం అంటే జ్ఞాన బలము, మోక్షాన్ని పొందించే బలము. కౌరవ బలం అంటే ఆచార బలము, ఆచారములోనే ఉండమని చెప్పే బలము. ఆచారము, సాంప్రదాయము, ఈ కర్మకాండనే ప్రోత్సహించే బలం ఏదైతే ఉందో దీన్ని కౌరవ బలం అన్నారు. మోక్షాన్ని పొందింపజేసే బలము, జ్ఞాన బలము, దాన్ని పాండవ బలము అన్నారు. అందువల్ల ఈ బలాలను మనం బాగా పరిశీలిస్తే ఏ బలము మనకు సిద్ధిస్తే మోక్షము నొందుతామో దాని విషయం అంతా మనకు ముందు ముందు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కనుక అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.